చట్టానికి 2013లో అప్పటి యూపీఏ ప్రభుత్వం అన్యాయమైన సవరణలు చేసిందని విమర్శించారు. ఆ మార్పులు చేయకపోతే నేటి బిల్లు అవసరమయ్యేది కాదని పేర్కొన్నారు. అవినీతి కూపాలుగా మారిన వక్ఫ్ బోర్డులో సమూల మార్పులు వస్తాయని బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ ఆశాభావం వ్యక్తం చేశారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. నేను నిన్ననే ప్రస్తావించాను, వేల కోట్ల రూపాయలు రావాలి దాని మీదన, కానీ 100 కోట్ల రూపాయలు 125 కోట్లే వస్తున్నటువంటి అంశానికి సంబంధించి. లేకపోతే 50 ఏళ్ల అవసరాలకు తగ్గట్టుగా తిరుమల తిరుపతి దేవస్థానం తీర్చిదిద్దాలి, సేవల్లో 100% మార్పు కనిపించాలి, ఇష్టారీతిని డబ్బులు ఖర్చు పెట్టద్దు, అనుభవజ్ఞుల పేరుతో పాత వాళ్ళని కొనసాగించద్దు, వాట్సాప్ సేవలు వెంటనే ఆరంభించాలి. సమీక్షలో సీఎం చంద్రబాబు తిరుమలకు భక్తుల రద్దీ రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే 50 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం తీర్చిదిద్దాలని భక్తులకు అందించే సేవలు సౌకర్యాలు 100% మార్పు కనిపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. అవసరమైన పనులు మాత్రమే చేయాలని, శ్రీవారి సొమ్ముని ఇష్టారీతిని ఖర్చు పెట్టద్దని స్పష్టం చేశారు. మనం ధర్మకర్తలం నిమిత్త మాత్రమే, స్వామివారికి భక్తులకు అనుకూల రూపంలో ఇచ్చే డబ్బుని ఇష్టారీతిని ఖర్చు పెట్టే అధికారం ఎవరికి లేదని తేల్చి చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానాలపై సీఎం చంద్రబాబు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరితో పాటు ఉన్నతాధికారులతో బుధవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం 100 కోట్ల నిధుల్ని అనేక కార్యక్రమాలకు ఖర్చు చేస్తోంది. అందులో ₹1 కూడా దుర్వినియోగం కాకూడదు. అంతర్గత ఆడిట్తో పాటు కాగ్ ద్వారా కూడా ఆడిట్ జరిపించాలి. భక్తులు విరాళంగా ఇచ్చే ప్రతి రూపాయికి జవాబుదారీతనం ఉండాలని ఆదేశించారన్నట్లు వార్తని హైలైట్ చేశారు. ప్రాజెక్ట్